నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. సార్, ఈ మల్టీకాన్ 9th కన్వెన్షన్ అనేది పాలకొల్లు పట్టణం సరిపోతుంది అనుకున్నారా? పాలకొల్లు పట్టణంలో నిర్వహించడానికి కారణం ఏంటి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. పాలకొల్లు పట్టణం సరిపోతుందంటే నిజంగా ఒకప్పుడు అయితే సరిపోయేది కాదు. ఈరోజు ధైర్యంగా ఇక్కడ చేయమంటే మేము చేస్తామని ధైర్యంగా ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ బాగా హోటల్స్ అవి బాగా వచ్చినవి, చుట్టుపక్కలేమో మంచి మంచి హోటల్స్ రావటం ఇవన్నీ ఉన్న మూలంగా బహుశా ఒక 400 మంది నీకు చాలా కంఫర్టబుల్గా 400-500 చాలా కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం వచ్చింది. కాబట్టి రిసార్ట్స్ కూడా చాలా వచ్చినాయి. అంచేత డెఫినెట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తామని పెట్టుకున్నాం. రెండోది మాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే పాలకొల్లో ఎప్పుడు ఇటువంటి కాన్ఫరెన్స్లు చేసినా కానీ మేము డెఫినెట్గా బాగా చేస్తాం ఒక మంచి భావం వాళ్ళందరితో ఉండటం వల్ల, ఇక్కడ నాయకుల్లో ఉండటం వల్ల మాకు కూడా మీరు చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడగటం వల్ల మేము చేస్తామని చెప్పామండి. సో ఇది కొద్ది హెర్క్యులియన్ టాస్కే మా చిన్న ఊరికి, కానీ డెఫినెట్గా బాగా చేస్తామని అనుకుంటున్నాం. అంటే ప్రెస్టీజియస్గా తీసుకొని చేస్తున్నారు అనుకోవాలా? డెఫినెట్గా ఒకసారి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా చేయటం అనేది డెఫినెట్గా మా భావం. తప్పకుండా ఇదివరకు కూడా ఇటువంటి కన్వెన్షన్స్ ఇంత పెద్దది కానీ చేయట్లేదు. కానీ ఏం కన్వెన్షన్స్ చేసినా, ఒకవేళ డాక్టర్స్ కన్వెన్షన్ చేసినా, లేకపోతే లయన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసినా, ఏం చేసినా డెఫినెట్గా బాగా చేసాం. మేము రీసెంట్గా మాకు పాలకొల్లు లయన్స్ క్లబ్ పెట్టి 55 years దాటిపోయిందండి. లాస్ట్ టైం ఒక 6 months ఇక్కడ పాలకొల్లు 55 years కన్వెన్షన్ చేసాం మేము. యాక్చువల్గా 50 years అంటే 50th yearలో చేయాలి. అప్పుడు కోవిడ్ రావటం వల్ల చేయలేకపోయామని 55 years చేసాం. అట్ ది సేమ్ టైం పాలకొల్లు లయన్స్ క్లబ్కి ఐ హాస్పిటల్ ఒకటి ఉంది కాబట్టి ఒక ప్రాజెక్ట్గా అది కూడా స్టార్ట్ చేసి 35 years అయిపోయిందండి. ఆ 35 years అయిపోయింది. ఈ రెండు కలుపుకొని మనం లాస్ట్ టైం మేము చేయటం జరిగింది. అది మా లెవెల్లో, మా క్లబ్ లెవెల్లో, అంటే డిస్ట్రిక్ట్లో అంతా మొత్తం అందరినీ పిలిచాం. కానీ అటు క్లబ్ లెవెల్లోనే జరుగుతుంది కాబట్టి ఆ రోజున కూడా దగ్గర ఒక 600 మంది వచ్చారు. సో ఆ ధైర్యంతో వాళ్ళు మేము చేయగలుగుతున్నాం. ఆ రోజు కూడా బాగా చేసాము. దాన్ని ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఏ అంశాలు ఎజెండాగా తీసుకున్నారు? 3rd and 4th ఈ 2 రోజులు ఏ అంశాల మీద కండక్ట్ చేస్తారు? నేను అన్నట్టు యాక్చువల్ సెకండ్ కూడా కాన్ఫరెన్స్ జరుగుతుందండి. సెకండ్ ఓన్లీ ఎవరికంటే ఓన్లీ ఒక 70-80 మెంబర్స్కి ఉంటుంది అంతే. అది ఎవరైతే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి ఇదివరకు అయితే చేశారో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రీవియస్గా గవర్నర్స్గా చేశారో వాళ్ళందరికీ కలిపి ఒక కాన్ఫరెన్స్ అవుతుంది. అది 5th, 2nd అవుతుందండి. దానికి తత్మూళ్ళు ఎవరు రారు, తత్మా డెలిగేట్స్ రారు, వెళ్ళే వస్తారు. 3rd and 4th మాత్రం మొత్తం అందరూ రావడానికి అవకాశం ఉంది. అయితే మా యూజువల్గా ఏంటంటే 800 to 1000 members వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 800-1000 members రావడానికి మాకు కూర్చోవడానికి హాల్స్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అకామిడేషన్ వరకు మేము పర్హాప్స్ అప్ టు 400 members ఖచ్చితంగా అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. 400 membersకి చుట్టుపక్కల అన్నీ చూసుకుంటే, హోటల్ రిసార్ట్స్ కూడా చూసుకుంటే మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వగలుగుతామండి. ఖచ్చితంగా ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఒక్కరోజు మనం ఏ క్లబ్స్, ఏ డిస్ట్రిక్ట్స్ ఎలా బాగా చేస్తున్నాయి అదంతా కూర్చొని అవన్నీ డిస్కషన్, వీళ్ళు చాలా బాగా చేశారు, ఇది ఇంకా చేస్తే బాగుంటుంది, అట్లా ఒకటండి. రెండోది ఏంటంటే ఎలక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదండి. సో ఎలక్షన్ ప్యూర్గా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఒక పోటు జరుగుతుందండి. ఎలా చేశారు, మీరు ఎలా చేస్తున్నారు, వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి, యంగ్ జనరేషన్ తోటి మాట్లాడటానికి, వాళ్ళందరినీ కూడా చేయడానికి ఒకరోజు కంప్లీట్గా కాన్ఫరెన్స్ ఉంటుంది. సో ఇనాగ్రేషన్ సెషన్ ఒకటి ఉంటుంది. అది కాక ఇవన్నీ ఎలా చేశారు దాని గురించి చెప్పడం కానీ, దాని గురించి పెద్దవాళ్ళు వచ్చి కొద్దిగా ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి క్లాసెస్ తీసుకోవటం కానీ, నెక్స్ట్ డే ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వచ్చే సంవత్సరానికి ఆ ఎలక్ట్ అయిన లీడర్స్ అందరికీ క్లాసెస్ ఉంటాయండి, లీడర్షిప్ క్లాసెస్ ఉంటాయి. అది నెక్స్ట్ డే ఉంటుంది. అది సో కేవలం సైమల్టేనియస్గా జరుగుతుంది. ఈసారి ఏం చేశారంటే యంగ్ జనరేషన్ అవుతున్నారు, అంటే 18 years నుంచి అప్ టు 25 yearsకు మేము లయన్స్ అంటారు పెద్దవాళ్ళని, వాళ్ళు లియోస్ అంటారు. వాళ్ళకి కానీ ఎలక్టెడ్ లీడర్స్ కానీ, ఈ సంవత్సరం ఎలక్టెడ్ లీడర్స్ కానీ వాళ్ళందరికీ డెఫినెట్గా క్లాసెస్ ఉంటాయండి నెక్స్ట్ డే. ఆ క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అంచేతంటే లీడర్షిప్ డెవలప్మెంట్లోకి వస్తేనే కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఇంపాసిబుల్, కష్టం లేకపోతే. సో అవన్నీ అప్పటి నుంచి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ నేను చేరి 53 years అయింది. అలా నేను అంచెలంచెలుగా ఎదికి వచ్చాను నేను. సో వాళ్ళు ఏమైనా చేయాలంటే ఒక ధైర్యంగా చేయడానికి నాకు అవకాశం వస్తుంది, తప్పకుండా చేయగలుగుతాను. బికాజ్ ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ట్రైనింగ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లయనిజంలో సర్వీస్ ఒక ఆస్పెక్ట్ అండి. ఇది స్టార్ట్ చేసినప్పుడు మెల్విన్ జోన్సన్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి.